చెప్పాను అన్న ఇప్పుడే సీతాపైనం సినిమా చూసిన భయ్యా. యాక్టింగ్ కింగ్ మన అర్జున్ గారు దర్శకత్వంలో మాత్రం సినిమా మాత్రం అదిరిపోయింది భయ్యా. ఐశ్వర్య అర్జున్ ఆమె యాక్టింగ్ ఏంది భయ్యా, అసలు ఏం మామూలు లేదు భయ్యా. క్యూట్ గా అదిరిపోయింది భయ్యా. సినిమాలో నాకైతే స్టోరీ మాత్రం క్యూట్ గా అనిపించింది భయ్యా. మన వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తుంది, ఆ జర్నీలో ఆ స్టోరీ అనేది ఎలా తీసినా అని అర్జున్ సార్ మీరు మాత్రం సూపర్ సార్. ఎందుకంటే ఫస్ట్ డెబ్యూ మూవీ అయిన ఐశ్వర్య గారు ఎంత యాక్టింగ్ చేసింది భయ్యా. ఆమె క్యూట్ ఆ సాంగ్స్ కి వాళ్ళిద్దరి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. నాకే చాలా బాగా నచ్చింది భయ్యా. అండ్ ఇలాంటి స్టోరీ చాలా తక్కువ భయ్యా. అంటే ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి మంచి లవ్ స్టోరీ అండ్ మంచి ఎమోషనల్ స్టోరీ బాగుంది భయ్యా. అంటే ఆల్ టోటల్ గా అందరి యాక్టింగ్ సూపర్ ఉంది. అండ్ హీరో కూడా అండ్ మెయిన్ గా మాత్రం ఐశ్వర్య అర్జున్ భయ్యా. అంటే ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా ఒక సీనియర్ హీరోయిన్ లెక్క ఆమె వాయిస్ అన్ని నాకు అదిరిపోయింది భయ్యా. చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా అదిరిపోయింది భయ్యా. అర్జున్ సార్ ఎంట్రీ ఇస్తాడు భయ్యా, బాబా వేరే లెవెల్. ఆయన విలనిజం అంటే చాలా రోజులైన చూడక ఈ మధ్యలో ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ మాత్రం అదిరిపోయింది భయ్యా. సినిమా మాత్రం సూపర్ ఉంది. సీతాపైన సూపర్ అంటే సూపర్ ఉంది బ్రో. ఈ రోజు వ్యాలంటైన్స్ డే, ఈ రోజు ఇట్లాంటి సినిమా చూస్తే అస్సలు ఎక్స్పెక్ట్ అయ్యలేదు. ఫ్యామిలీ మూవీ అన్న మామూలు లేదు. అసలు మనకు యాక్షన్ కింగ్ అర్జున్ గారు అసలు డైరెక్షన్ మాత్రం ఇరుగా తీశారన్న. డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్ మామూలు లేదన్న సినిమా. ఒక వైజాగ్ నుంచి హైదరాబాద్ మధ్యలో వాళ్ళ ఎమోషన్, వాళ్ళ కార్ జర్నీలో అసలు మూవీ అంటే మామూలు లేదన్న. అసలు అందరు తప్పకుండా ఫ్యామిలీస్ అందరు వచ్చి చూడాలన్న. అసలు ఒక లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ అన్ని విధాలు ఉందన్న సినిమా. అసలు మామూలు లేదన్న. అసలు ఎమోషన్స్ అండ్ అనూప్ రూబెన్స్ గారి సంగీతము, ఆ బీజిఎం, ఆర్ఆర్, ఆ సాంగ్స్, ఆ మాటలు ఇప్పటికి నేను థియేటర్ బయటకు వచ్చిన ఇప్పటికి నా చెవిలో వినిపిస్తున్నాయి. ఇట్లా మోగిపోతున్నాయి చెవిలో. అలా ఉందన్న సినిమా. తప్పకుండా అందరు వచ్చి చూడండి సీతాపైనం. అసలు ఒక గోమాత సీన్ ఉందన్న. అసలు గోవుల గురించి ధ్రువ సర్జా గారు ఒక ఫైట్ సీను అందులో అసలు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కంటి తడి పెడతాడన్న. అట్లాంటి ఎమోషన్ ఉందన్న. ఎందుకంటే మన గోహత్యలు ఇట్లా చేస్తున్నారు కదా, ఈ సినిమా చూసి ఈ సీన్ ద్వారా కొంతమందైనా మారుతానని నేను అనుకుంటున్నాను. అండ్ ఇందులో అసలు మనకు పురాణ కాలంలో మన సీతమ్మ వారు ఎలానో హీరోయిన్ సీత క్యారెక్టర్, ఆమె హీరోయిన్, ఆమె పేరు సీత. ఇందులో ఆమె కూడా అసలు మనకు సీతమ్మ గారిని చూసినట్టు అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో లవ్ స్టోరీ అంటే ఏదో రొమాన్స్, కిస్సులు ఇట్లా అనుకుంటాం కదా, అలా కాదన్న. అసలు మామూలు అంటే మామూలు లేదన్న సినిమా. అసలు తప్పకుండా వచ్చి అందరు చూడండి, చూస్తే అర్థమవుతుంది.